హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. నేనైతే ఇక్కడ కోడికాళ్ళు అయితే కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కోడికాళ్ళ కర్రీ చాలామంది తినరు, కానీ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఖచ్చితంగా వీడియో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కోడికాళ్ళు అయితే తీసుకున్నాను. వాటిని అయితే కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసుకొని ముందైతే నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని వాటర్లో అయితే ఉంచుకున్నానండి. తర్వాత నేను గ్యాస్ మీద ఒక వాటర్ వేడి చేసుకున్నాను. కొన్ని వాటరు వేడి చేసుకొని మనం క్లీన్ చేసుకున్న ఈ కాళ్ళని అయితే మనం దీంట్లో వేసేసుకున్నామండి. అయితే మనం దీనికి కోడికాలుకి అనేది కొంచెం హెయిర్, తర్వాత దానిపైన తోలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ చాలామంది తినడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు అంటే నేను కూడానండి అసలు తినను ఫ్రెండ్స్. అందుకని నేను వాటిని రిమూవ్ చేసేయడం కోసం వేడి వాటర్లో వేసి వీటిని అయితే నేను ఒక 2 ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. కాలు లెక్క కాకుండా ఇక్కడ నేను కట్ చేసుకొని మొత్తం హెయిర్ని, తోలుని అంతా కూడా రిమూవ్ చేసేసి చక్కగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ నేనైతే ఇలా పెట్టాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి కదండి. మనం వేడి వాటర్లో వేసుకొని ఒక పావు గంట సేపు అలా ఉంచుకుంటే మనకి తోలు అనేది మొత్తం దాని మీద ఉన్న మట్టి అనేది మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. చాలా క్లియర్గా ఉంటుంది. అయితే మనం కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. నేను దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటానండి, అంటే గ్రేవీ కోసం అండి టమాటా అనేది. అయితే ఇప్పుడు నేను మొత్తం అన్నీ కూడా ఒకసారే వేసేసుకున్నానండి. మనకి టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇవి కొంచెం మగ్గాలండి. చూసారండి, నేనైతే పసుపు, ఉప్పు లాంటిది ఏమి వేయలేదండి. మొత్తం ఉల్లిపాయ, టమాటా అంతా కూడా బాగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న కాళ్ళు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మనం వేసేసుకోవచ్చు. నేనైతే కోడి కాళ్ళని ఇక్కడ 2 ముక్కల కింద అయితే చేసుకున్నానండి. మీరు అలా కాకుండా కాలు లెక్క చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నేను అలా సరిగా కుక్ అవ్వదు కదా అని నేను ఇలా అయితే కుక్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఒకసారి ఆయిల్లో ఇవి బాగా మగ్గే వరకు కూడా కాసేపు అయితే ఉంచుకుందామండి. చూసారండి, మనం వేసుకున్న ఉల్లిపాయ, టమాటా మిశ్రమం అంతా కూడా దీనికి కలిసేంత వరకు కలుపుకొని, ఇందులో మనకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనకి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను. మా పిల్లలు అయితే తిన్నారు ఫ్రెండ్స్, మేమే, అందుకని నేను కారం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం కర్రీ కాళ్ళకి అంతటికీ కూడా కారం, మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ముందు వేయలేదు కదండి మనం, అన్నీ ఒకేసారి వేసాను నేను ఇక్కడ. మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే చూసారండి, బాగా కలిసిందండి. ఒక 2 మినిట్స్ అయితే మనం అలా ఉంచుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. దీంట్లోనూ ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి. మనం సిమ్లో పెట్టుకుని అయితే కర్రీని ఎగరబెట్టుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే మనకి గ్రేవీ అనేది రాదు ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కావాలితే మీరు కొంచెం మళ్ళీ వెల్లుల్లిపాయ, జీలకర్ర పైన కూడా వేసుకుంటే బాగుంటుందండి స్పైసీగా. నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి నేనైతే ఇంకా అన్నీ సరిపోయి కరెక్ట్గా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే నేను సిమ్లో పెట్టి అయితే కుక్ చేస్తున్నానండి. ఒకసారి అయితే చూసుకుందాం మనం. చూసారండి, గ్రేవీ అనేది మనకి చాలా బాగా వచ్చింది. నూనె కూడా పైకి వచ్చేసింది కాబట్టి మనకి ఈ కర్రీ అనేది అయిపోయిందండి. చూసారండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చిందండి కర్రీ. చక్కగా కారంగా స్పైసీగా చాలా బాగుందండి. అయితే ఇది మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిన్న తర్వాత మీరే అంటారు చాలా బాగుంది అని. అంత బాగా వచ్చిందండి కర్రీ కూడా. కర్రీ అనేది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఫైనలీ అయితే అయిపోయిందండి. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇలా సరిపోతుందండి. కాళ్ళు కూడా బాగానే మగ్గిపోయినాయి కాబట్టి మనం ఇంకా కర్రీని అయితే గ్యాస్ ఆఫ్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవచ్చండి. ఫైనలీ అయితే నేను చేసిన కోడికాలు కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను రైస్లోకి వేసుకొని కలుపుకొని అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. అంత బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. కర్రీ అయితే
ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి చక్కగా రైస్లోకి అసలు ఇంకా చారు కానీ పప్పు కానీ ఏం అవసరం లేదండి, రైస్లో చక్కగా కలిసిపోతుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.